నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు కూడాను ఒక టాపిక్‌తో మీ ముందుకొచ్చానండి. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజైతే టెక్నాలజీ గురించి మాట్లాడుకుందామండి. నిన్న టెక్నాలజీ గురించి ఒకరు పిల్లల గురించి అన్నారండి నెగెటివ్‌గా. అంటే పిల్లలు టెక్నాలజీ పెరిగే కొద్దీ అందరూ చెడిపోతున్నారు, యూత్ మరి పాడైపోతున్నారు అని మాట్లాడినప్పుడు, అప్పుడు నాకు దీని గురించి నేను ఏదో ఒకటి చెప్పాలి అని అనుకున్నానండి. దాని గురించి చెప్తాను. మీకు అది కరెక్టా కాదా అనేది నాకు కామెంట్, లైక్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు టెక్నాలజీ వల్ల మనం నష్టపోయింది ఏంటంటే, అతి చేయడం వల్ల నష్టపోతున్నాం కొన్ని. ఎందుకంటే ఆ టెక్నాలజీని సరిగా వాడుకుంటే మనము దానివల్ల ఎన్నో చేయగలము. ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలం. ఉదాహరణకి మనము టెక్నాలజీ వల్ల ఇప్పుడు పిల్లలకి చదువులు ఎంత వృద్ధిలోకి వచ్చారండి. ఒకప్పుడు ఇంత చదువులు ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు పిల్లలు చదువులు టెక్నాలజీ పెరిగినందువల్లే కదా ఇంత పెద్ద చదువులు చదివి ఇతర దేశాలకు కూడా పోయి చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్లే కదా మనం పాతకాలంలో అంటే పూర్వీకులు కట్టించినవి అంటే కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు అంటారు కదండి. టెంపుల్స్ అవన్నీను రాతి కట్టడాలు ఒకే రాయి మీద మలిచినవి అని అద్భుతంగా చెప్పుకుంటాం కదా. సంవత్సరాలు కట్టించారు. 2-3 రాజులు కూడా మారి ఉంటారు. అలాంటి టైంలో కట్టించారు. కానీ మన అయోధ్య టెక్నాలజీ పుణ్యమా అని 4 సంవత్సరాల్లో కట్టించేశారు కదండి. ఇంత త్వరగా అయిపోద్దని మనం ఎలా అనుకుంటాము? టెక్నాలజీ ఉండబట్టే కదా. అంతెందుకండి, ఈ మధ్య కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్స్ పోయాయి కదండి. ఎన్ని నెలలు మనకి ఇంట్లోంచి బయటకు మామూలు మనుషులు మనమే రాలేదు. అలాంటిది పిల్లలకి స్కూల్ లేకపోతే ఆ సంవత్సరం వాళ్ళకి వేస్ట్ అయిపోయేది కదా. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఇంటర్నెట్ ద్వారా వాళ్ళకి చదువులు చెప్పారు. ఎందుకంటే స్కూల్స్ పోలేని వాళ్ళకి పిల్లలందరికీ ఆ విధంగా చెప్పారు. ఇట్లా రకరకాలుగా పిల్లలకి టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు పిల్లలు కూడాను అట్టే మెచ్యూరిటీగా ఉన్నారు. అదిగాక ఇప్పుడు అయిపోయింది. అయినా కూడా పిల్లలు అది అలవాటు పడిపోయారంటే అది అడిక్షన్ అవ్వడానికి కారణం పిల్లలు ఎప్పుడు తప్పు కాదండి, ఆ తల్లిదండ్రులదే తప్పు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు మనకు అవసరమైంది వాడుకున్నాం, ఈరోజు అవసరం లేదు తీసేస్తాం అంతే. మనం ఏదైనా కూడా మనకి అవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక తినే వస్తువు మనం తిన్న వరకే తినగలం, కానీ ఎక్స్ట్రాగా తినగలమా? కష్టపడి తినలేం కదండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? ఆ రోజు మనకు అవసరమైంది, మన పిల్లలకి చదివించాం, ఈరోజు మొబైల్కి దూరంగా పెట్టండి మీరే తల్లిదండ్రులుగా. వాళ్ళ మాట వినడం లేదు అంటే అది మీ తప్పే. పిల్లల మాట వినడం లేదంటే తల్లిదండ్రులు తప్పు. తల్లిదండ్రులు ఏం చేయాలి? స్ట్రిక్ట్గా ఒకరికొకరు అనుకూలంగా మీరుంటే, ఒకే మాట మీద మీ ఇద్దరు ఉంటే, తల్లి ఒక మాట పిల్లల్ని అన్న, తండ్రి ఒక మాట పిల్లల్ని అన్న, ఒకరు గమ్ము ఉండి ఒకరు భయం పెట్టాలి. అప్పుడు ఏ ఒక్కరి భయమో వాళ్ళకి భయం ఉంటుంది. మీ నాన్న వస్తున్నాడు అని అంటే వాళ్ళకి భయం ఉంటుంది. అలాంటివన్నీ కొన్ని. ఇప్పుడు అలా వినేవాళ్ళు లేరు అంటారా అంటే ఉన్నారండి. అప్పటికి ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువైపోయింది. అప్పట్లో పాతకాలంలో ఓన్లీ చదువు మాత్రమే. కాకపోతే వాళ్ళ యాంబిషన్ బట్టి కొన్ని రూట్లు ఎంచుకునేవాళ్ళు కాబట్టి ఇట్లా క్రికెట్ అని అదని ఇదని. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఎక్కువ వేస్తున్నారండి బర్డన్. తల్లిదండ్రులే వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దేంట్లో రాణించగలరో అని వీళ్ళకి ముందుగానే కొంచెం ఆలోచన తల్లిదండ్రులకి. కాబట్టి ఇటు చదువు ఉండాలి, ఇటు వాళ్ళ యాంబిషను ఉండాలి అన్నట్టుగా పోతున్నారు కాబట్టి స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి. ఆ స్ట్రెస్ని తగ్గించాలంటే వాళ్ళకి ఏం చేయాలంటే ఫుల్గా వాళ్ళ మైండ్ రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళకి మంచి చెడులు చెప్పాలి. అప్పుడు మనం వినగలం. ఖాళీ గ్లాసులో నీళ్ళు పోయగలం, కానీ మనం ఫుల్ గ్లాసులో వాటర్ ఎట్టపోయగలమండి? మనం పోయలేం కదా. అట్లాగే మన మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడే ఏదైనా ఒక మాట చెప్తే ఖచ్చితంగా పిల్లలు తీసుకుంటారండి. వాళ్ళు ఏదో లోకంలో ఉన్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, అలాంటప్పుడు అన్నీ చెప్తుంటే వాళ్ళకి అర్థం కాదండి. కాకపోతే మీరు వాళ్ళు ఏ మూడ్లో ఉన్నారో కనిపెట్టి మీరు పిల్లలకి చెప్పుకోవాలి ఏదైనా మంచి చెడు. అంతేగాని ఏది కూడాను టెక్నాలజీ వల్ల ఏది తప్పు లేదండి. టెక్నాలజీ వచ్చింది కదా అని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. బాగుపడ్డ వాళ్ళలో 90% ఉంటే 10% వాళ్ళ పొగరుతోటి చెడిపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే స్ట్రైట్ రూట్లో పోకుండా వెనకదారిలోంచి అడ్డదారిలోంచి పోయేవాళ్ళు అట్లా అయిపోయినారు. ఇప్పుడు ఏంటంటే పాజిటివిటీకి ప్లేస్ లేదండి. ఎప్పుడైనా కూడా ఏదైనా నెగిటివ్ ఉన్నదే మనకి మీడియాకు వచ్చేస్తాయి. పాజిటివ్గా ఉండేవి ఎప్పుడో నిదానంగా వస్తే అసలు రావు కూడాను అంతే. అట్లాగా మనము ఏదైనా కూడాను
మంచి ఎప్పుడు తొందరగా జనాల్లోకి రాదండి, చెడు మాత్రమే జనాల్లోకి వస్తుంది. అందుకని అక్కడ రాబరీ జరిగింది, ఇక్కడ క్రైమ్ జరిగింది, ఇక్కడ అట్లయింది అనేది మీడియాలో తొందరగా వచ్చేస్తుంది కాబట్టి మనకు అన్నీ తెలిసిపోతున్నాయి. కానీ ఏ కాలంలో అయినా కూడాను ఇలాంటివన్నీ ఉన్నాయండి. అప్పుడు మీడియా లేదు కాబట్టి జనాలకి అంతగా తెలవదు వివరంగా. ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చేతిలో ఫోన్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ విషయాలన్నీ, బయట విషయాలు ఇంట్లోనే కూర్చొని ప్రతి ఒక్కరు తెలుస్తుంది. కాబట్టి టెక్నాలజీ అయితే వృద్ధి చెందింది, కానీ మనుషుల్లో కొన్ని మంచి గుణాలు కోల్పోతున్నారు. ఆ కోల్పోయినందువల్ల నెగిటివ్గా తీసుకుంటున్నారు అంతే. ఈ రోజుకైతే ఇంతేనండి. మళ్ళీ ఒక టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.